కల్కి సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి సంచలనం సృష్టించింది. దీంతో ప్రభాస్ తదుపరి చిత్రాలపై సహజంగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి రోజుకో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. నిజానికి మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ తర్వాత ప్రభాస్ స్పిరిట్ మూవీలో నటిస్తారని వార్తలు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్న కారణంగా ప్రభాస్ హను రాఘవపూడి సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన సీతారామం కూడా ఇదే కథాంశంతో వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా పాకిస్తాన్ హీరోయిన్ సజల్ అలీని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే చిత్ర యూనిట్ సజల్ను సంప్రదించినట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే ఓ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే సజల్ అలీ ఇదివరకు శ్రీదేవి నటించిన మామ్ చిత్రంతో ఇండియన్ ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ సినిమా స్వాతంత్ర్యానికి ముందు జరిగే కథతో సాగనుందని సమాచారం. ఇండియా పాక్ కలిసి ఉన్న సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.